హీరో నాగార్జున వెనక్కి తగ్గారు. మేబీ సినిమా రంగంలో ఉండి అదొక అద్దాల మేడ కాబట్టి అండగా నిలిచేవాళ్ళు తక్కువ, రాళ్ళేసేవాళ్ళు ఎక్కువ కావడంతో తగ్గారేమో. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద బాధితుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే. తనకి సంబంధించినటువంటి ఆస్తి దెబ్బతినిపించుకున్నారు. ఆ పైన దాని మీదన ఏమీ చెయ్యలేక ఆగిపోయారు. ఆ తర్వాతన అదే రేవంత్ రెడ్డిని కావులించుకోక తప్పలేదు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ కొండా సురేఖ తన కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలని మీదన సీరియస్గానే ఉన్నారనుకుంటే ఇప్పుడు మరి రేవంత్ చెప్పడం వల్లే తగ్గారా, లేకపోతే కనుక సెటిల్మెంటే జరిగిందా? ఎందుకంటే ఇవాళ విచారణకి రావాల్సినటువంటి సందర్భంలో నిన్ననే కొండా సురేఖ అర్ధరాత్రి పూట్ల ఒక స్టేట్మెంట్ ఏదైతే విత్డ్రా చేసుకుంటున్నాను తెలియక మాట్లాడాననేటటువంటి పాయింట్, ఆ పైన ఇవాళ నాగార్జున కేసు విత్డ్రా చేసుకోవడం, మొన్ననే కొండా సురేఖ కుమార్తె రేవంత్ రెడ్డిని భారీ ఎత్తున టార్గెట్ చేయడం, ఆ పైన రేవంత్ రెడ్డి అని మళ్ళీ కొండా సురేఖ కలవటం, ఈ మధ్యలో మీనాక్షి నటరాజన్తో పాటుగా అధినాయకత్వం ఏం మాట్లాడిందో తెలియదు. ఆ తర్వాత కొండా సురేఖ దంపతులు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం. మరి అంటే నాగార్జున ఇష్యూలోనే రేవంత్ రెడ్డి సహకరించట్లేదని ఏమన్నా కంప్లైంట్ చెప్తే అందుకని రేవంత్ రెడ్డి నాగార్జునకి చెప్తే నాగార్జున ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారా? ఎందుకంటే రేపు ఆ శివ సినిమాకి సంబంధించినటువంటి హడావిడి చేద్దాం అనుకుంటున్న ముందు రోజున ఇది జరిగింది. సినిమాల్లో హీరో నిజ జీవితంలో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా నాగార్జున వెనక్కి తగ్గటం అన్నటువంటిది ఆయన అభిమానులకైతే నచ్చలేదు. కానీ తప్పనిసరి పరిస్థితులు రేవంత్ రెడ్డి సినిమా రంగానికైతే సినిమా చూపెడుతున్నారు.